హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే మేము షరక దగ్గర ఒక చేపలది అది పేరైతే నాకు తెలీదు. కానీ రకరకాల చేపలైతే ఉన్నాయి లోపల. అక్కడికి చూద్దామని వెళ్ళాము. అయితేనా అక్కడొచ్చేసి మనకి టోకెన్ అనమాట. ఇది మెయిన్ గేటు. మనిషికి 5 దినాల టోకను. అలాగే 5 దినాల టోకన్ తీసుకొని అందరం అమ్మ, నేను, మా ఫ్రెండు, పిల్లకాయలందరం వెళ్ళాం అన్నయ్యి. అయితే మీకీడ ఒకటి చూపిస్తాను చూడండి. 'ఆదిత్య త్రీ సెక్షన్' సినిమా ఉంది కదా! బాలకృష్ణ సినిమా. దాంట్లో ఒక మిషన్ ఉంది కదా! సేమ్ ఇదే అనమాట ఆ మిషను. నాకది చూడగానే అది ఆ సినిమానే గుర్తొచ్చింది. సేమ్ అలాగే ఉందనమాట. చాలా బాగా చేసి ఇక్కడ పెట్టారు దాన్ని. ఇప్పుడు గూడా ఈళ్ళు ఇలాంటివి గూడా ఈళ్ళకి తెలుసా అని అనుకున్నాను. కానీ అది చూడగానే నిజంగా నేను ఆశ్చర్యపోయాననమాట. ఫస్ట్ టైమ్ చూడడం కోయట్లది. అలాగే ఇక్కడ చేపలు చూసారు గదా! ఎన్ని రకాల చేపలున్నాయో. ఇవన్నీ ఇది ప్రతి ఒక్క ఏ చేప గాని, పాము గాని, అలాగే వచ్చేసి కప్ప గాని, ఏదైనా సరే ఇక్కడుండే వస్తువులన్నీ ఒరిజినల్‌వి అన్నమాట. ఆటికి పైన చర్మం తీసి ఇక్కడ పెట్టారు. ఇవొచ్చేసి జింకలు, పులులు అలాంటికి సంబంధించినటివి. కానీ ఈటికి ఎండిపోయి వాసన రాకుండా ఏదో చల్లారనమాట. అందుకే వాసన రాలేదు. అన్నీ అద్దాల్లో పెట్టేసి ఇలా మనకేం టచ్ చేసేదానికే ఉండదనమాట. అన్నీ అద్దాల్లో పెట్టేసుంటారు. ఓన్లీ మనం చూసేది మాత్రమే. అయితే చాలా బాగున్నాయి. డెకరేషన్‌లయితే చాలా చేశారు. అలాగే ఇక్కడ అన్ని బొమ్మలు గూడా అన్నీ ఒరిజినల్‌వే అనమాట. డూప్లికేట్ కాదు. కానీ దాంట్లో ప్రాణం లేదంతే. అలా పెట్టారనమాట. అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికెళ్ళాక ఇదంతా మనము అడవిలో పోయినట్టే ఉంటాది. గృహ మాదిరి చాలా బావుంటదనమాట. నేను ఫస్ట్ టైం కోయట్లో ఇన్నేళ్ల నుంచి ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అనమాట. ఈ రాళ్ళు చూస్తా ఉంటే మనకి ఇంటికాడ గృహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. రాళ్ళు అది ఎలా తెచ్చిపెట్టారో ఏమో తెలీదు గానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. భలే చేశారనమాట. ఇక్కడ ఇవి ఇది మొసలో లేదంటే తాబేలో ఏదో కూడా నాకు తెలీదు. ప్రతి ఒక్క జంతువు ఉందన్నమాట. చూసారు కదా! ఇదొచ్చేసి నక్క. ఇదొచ్చేసి ఇక్కడ చిన్నది అది ఎలిక మాదిరి ఉంటది అదనమాట. ఒక్కొక్క వస్తువు కాడ ఒక్కొక్కటి కాడ ఒక్కోటి పెట్టారు. చాలా పెట్టారనమాట. కానీ కొంచెం మబ్బుంది. అందుకనేసి కొంచెం మంచిగా కనపడలేదనమాట. లైటింగ్ కొంచెం తక్కువుంది. ఇదైతే గుడ్లగూబ మన దిక్కు మలుకోలేదు. అటు సైడ్ మలుకొనుంది. ఇట్ట మలుకొని ఉంటేనా బాగా కనిపిచ్చేది. అలాగే ఇది చూసారు గదా! ఇదొకటి నలికిదనమాట. ఇది మన ఇంటికాడ చాలల్లోనూ అవి తిరుగుతుంటాయి గదా! అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బంధించి పెట్టారనమాట. ఇదొచ్చేసి తేలు. ఇవొచ్చేసి పాములనమాట. ఈ పామయితే భలే వెరైటీగా ఉంది. చూసారు గదా! పైన 2 కొమ్ములు గూడా ఉన్నాయి ఈ పాముకి. ఏం పామో దీని పేరైతే నాకు తెలీదు. ఇది కొంచెం పొడుగ్గా ఉంది. కొంచెం పొట్టిగున్నాయి. ఇది గూడా పామే. ఇంకొకటుంది ఆడ పెద్ద పాము కొండసెల. అది కూడా చూపిస్తాను. ఇదొచ్చేసి తాబేలనమాట. చాలా పెద్ద తాబేలు కానీ పాపం దీనికి వయసు కూడా సుమారంగా దండిగా ఉంటది వయసు. చాలా పెద్ద తాబేలు. ఇదొచ్చేసి ఉడుము అంటారు కదా! అది అన్నమాట ఇది. చూసారు గదా! ఎంత పెద్ద తాబేలో, పెద్ద తాబేలు. అలాగే చిన్న పిల్లనమాట. ఇయన్నీ తెచ్చి ఎంత బాగా అద్దాల్లో పెట్టేసి ఎంత చేశారంటే అంత చేశారు. చాలా బాగున్నాయి. చేపలు గూడా అయితే ఎన్ని రకాల చేపలున్నాయో తెలీదు. వాటర్ ఇది పైనుంచి పడతా ఉంటది. మనం అడవికి పోయినప్పుడు ఎక్కడన్నా వాటర్ ఎలా పడతదో చూసారా? అలా పెట్టారనమాట. చుట్టకారం చెట్లు, అలాగే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు చాలా పెట్టారనమాట. ఇప్పుడు ఎందుకంటే బక్రీద్‌కి 4 రోజులు సెలవిచ్చారు కాబట్టి జనం అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారనమాట. పిల్లకాయల్ని తీసుకొచ్చి పిల్లకాయలు ఎంజాయ్ చేస్తారనేసి పిల్లకాయల దడకొచ్చి ప్రతి ఒక్కరు చూపిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి పెద్ద పాము అనమాట. ఇదొచ్చేసి అదే కొండశిల మాదిరి పెద్ద పాము. కానీ అది ఇలా బయటకొచ్చుంటే బాగా కనిపిచ్చేదనమాట. కానీ అట్ట మూల పోయి పనుకోనుండాది. అందుకని సరిగ్గా కనపడలేదనమాట. కానీ పెద్ద పామనమాట అది కొండశిల. అలాగే ఈ చేపలైతేనా డెకరేషన్ చాలా చేశారు. నాకైతే చాలా నచ్చినాయి.
చూడండి ఎంత బాగా వాటర్‌లో పోసేసి ఎంత బాగా కొంతమంది ఏమంటే మేత కూడా తెచ్చేస్తున్నారు ఈటికి. మనకు టచ్చే లేదనమాట. అన్నీ అద్దాల్లోనే. ఇదైతే నాకు భలే నచ్చింది. పాపం ఏమన్నా పెడతారనేమో వారకొచ్చి నిలబడుకోంది. కానీ అంత అద్దం కాబట్టి ఏం మనం పెట్టేదానికి అవకాశం లేదు. ఎంత బాగా మునుగుతున్నాయో చూసారు గదా! చాలా బావున్నాయి. ఒక రకం పక్షి ఉన్నాదని లేదు. ఒక రకం చాప ఉన్నాదని లేదు. ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇదైతే ఒక 7, 8 కేజీలు పడతది చాప పెద్దది గాని. చానా పెద్దయి. మా సాహిత్య అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట సాహిత్యకి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తదంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తది ఆటన్నిటిని చూసి సాహిత్య అయితే. మేము గూడా బానే మంచిగా చూసాము. ఇప్పుడైతే జనాభా చాలా మందున్నారనమాట. ఎందుకంటే పిల్లకాయల్ని తీసుకొచ్చి చాలా మంది కోయేటోళ్ళు గాదు, మనలాంటోళ్ళు గాదు, బయట పనులు చేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు విజిటేజం మీద పిలిపిచ్చినారు కాబట్టి పిల్లకాయలందరిని తోడుకొచ్చి చాలా మంచిగా చూపిస్తున్నారు అందరూ. చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లకాయలు. ఈ చేపలైతేనా ఈ ఒక రకం కలర్ చేపలు చూసారు కదా ఎంత బావున్నాయో. చాలా బావున్నాయన్నమాట. ఈ చేపలు గూడా అయితే నాకు చాలా నచ్చినాయి. నేను గూడా ఫస్ట్ టైమ్ వచ్చాను గాబట్టి, అమ్మొచ్చింది గాబట్టి, ఎట్టా ఈళ్ళు పిల్లకాయలు గూడా వచ్చారు గదా అనేసి అందరిని తోడుకొని వచ్చాము చూడొచ్చనేసి. అమ్మతో పాటు నేను గూడా వచ్చాననమాట. అలా చూసి ఎంజాయ్ జేయొచ్చని. ఎందుకంటే ఎలా యూట్యూబ్ ఛానెల్ చేసున్నాను గదా! ఏదో అట్టా యూట్యూబ్‌లో పెట్టినట్టు ఉంటది వీడియో. మీరు గూడా చూసినట్టుంటారనేసి వెళ్ళామనమాట. ఒక్కొక్క మనిషికి 5 దినాల టికెటు. 5 దినాలొచ్చేసి మన ఇండియా డబ్బులు 1,400 అవుతదనమాట. మనిషికొచ్చేసి 1,300 టికెటు. ఇయైతే చాలా బావున్నాయి. ఎంత బాగున్నాయంటే అంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. ఈటి పేరు గూడా నాకు తెలీదైతే. కానీ చాలా బావున్నాయి. ఈ తాబేలు చూడండి ఎంత మంచిగా వాటర్‌లో ఎంజాయ్ చేస్తుందో. ఇవైతే ఒరిజినల్ తాబేలు కాదు. డూప్లికేట్ తాబేలనమాట. ఇలా పెద్ద పెద్దయి ఎక్కడ ఏలగట్టారు డెకరేషన్ కోసము. చూడొచ్చు. చాలా బావున్నాయన్నమాట. చేపలైతే ఇయన్నీ పేర్లు చెప్పాలంటే నాకైతే రావు కదా! నాకు తెలీదు. మీరే చూడండి బాగా ఫుల్‌గా నాతో పాటు మీరు గూడా చూసి వీడియో ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద చేపలన్నమాట. ఇది చూడండి దీని పేరేందో నాకైతే తెలీదు. కానీ ఎంత పెద్దదో చూసారు గదా! చాలా బావుంది. తోకైతే ఎంత పొడుగుంది దానికి. మన జడ మాదిరా. ఈ చేపలైతే జలలని తెలుసు నాకు. కానీ ఈ చేపలకి ఒక పొలుకనేది గాని ఏం లేదన్నమాట. ఎంత నున్నగా ఉన్నాయంటే అంత నున్నగా ఉన్నాయి. ఈ చేపలకి లోపల చాలా డెకరేషన్ చేసున్నారనమాట. చాలా డెకరేషన్ చేశారు చేపలకి. ఈ చేపైతే నిద్రపోతుంది పనుకొని మంచిగా రెస్ట్ తీసుకుంటుందనమాట. అలసిపోయి తిరిగి తిరిగి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. చూసారు కదా ఎంత పెద్ద చేపో చాలా పెద్ద చేప. మంచిగా రెస్ట్ తీసుకుంటుందనమాట అది. మీరెవరన్నా వచ్చి చూసుకోండి. నాకు సంబంధం లేదు. నేనైతే రెస్ట్ తీసుకుంటాననేసి రెస్ట్ తీసుకుంటుంది. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న చేపలు, కలర్‌ఫుల్ చేపలు అన్నీ కలిపేసారనమాట దీంట్లో. ఈటికి మేత ఏమేస్తారో అది ఎట్ట కూడా ఏస్తారో తెలీదు మేత. ఏం తింటున్నాయో తెలీదు. కానీ లోపలైతే చాలా చేశారు. ఈటి లోపలైతేనా చాలా మంచిగా చేశారనమాట. అది ఎలా చేశారేమో తెలీదు. కానీ చాలా చేశారనమాట. అద్దాలైతే స్టాండ్‌గా మంచి గట్టి అద్దాలు వేశారనమాట. ఎందుకంటే జనాభా ఎక్కువ చూస్తా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా మంచిగా చేశారు. ఇది ఏం చేపో నాకే తెలీదు. ఇంత పెద్ద చేప ఇచ్చుకుంటేనా ఇంత పెద్దదవుతది. లేదంటే చిన్నదయిపోతదనమాట. చాలా భలే ఉన్నాయి చేపలైతే. చూసారు కదా! ఈ ఒక రకం అన్నమాట. మళ్ళా వీటికొచ్చేసి ప్లెయిన్ అన్నమాట. ఇయొచ్చేసి కలర్ చేపలు రంగులున్నాటియి అన్నమాట. జనం అయితే రోంత జనం లేరు. చాలా జనం వచ్చారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లకాయల్ని తీసుకొని మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తారనేసి మంచిగా అందరిని తోడుకొచ్చారు. అలాగే మేము గూడా వచ్చాము. ఎందుకంటే మా అమ్మ
చాలా రోజుల తర్వాత ఎప్పుడో వచ్చి ఫస్ట్ టైం రావడం కోవిడ్‌కి కాబట్టి అలా చూస్తదనేసి, ఇంక పిల్లకాయలు కూడా ఫస్ట్ టైమే రావడం కాబట్టి, పిల్లకాయలు కూడా బాగా చూసినట్టుంటదనేసి అందరం కలిసి ఇలా వచ్చామనమాట. చేపలైతే నాకైతే భలే నచ్చినాయి. రకరకాల చేపలు చూడొచ్చనమాట. ఈటి పేర్లైతే మనకు తెలీదు. అందుకనేసి నేను చేపలు అందాలనే పెట్టాననమాట. నిజంగానే అందాలే అని అనాలి. చాలా బావున్నాయి. మీరు గూడా చూసి తరించండి. అలాగే నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తా ఉన్నవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో ప్రతీదీ మీకు వస్తది. అలాగే ఇంకొంతమందికనేది వెళ్తాయన్నమాట. ఇదైతే మనీ ఫ్లాట్ అన్నమాట. ఇది రకరకాల చెట్లు, ఓన్లీ ఒరిజినల్ చెట్లన్నమాట. చాలా మంచిగా డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారన్నమాట. ఇదొచ్చేసి పిల్లకాయలు ఆడుకునేదానికి. పక్కనే సముద్రము, మధ్యలో ఇదన్నమాట. ఇక్కడ నిలబడుకొని సముద్రం చూస్తా ఉంటే మనసంతా ఎట్టో అయిపోతది. చాలా హ్యాపీగా అనిపిచ్చదన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా చూడాల్సిన ప్లేసే. మీరెవరన్నా తెలియని వాళ్ళుంటే ఖచ్చితంగా వెళ్ళండి. చెరకలో అన్నమాట ఇది. దీని పేరైతే నాకు తెలీదు. కానీ ఎవరైనా చూడాల్సిన ప్లేసే. చాలా బాగుంది. అలాగే పిల్లకాయలు ఆడుకునేదానికి కూడా మంచిగా ఉందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లకాయలైతే. మా సాహిత్య అయితే ఏం చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇవొచ్చేసి ఈ గవ్వలుంటాయి గదా! ఆటికి సంబంధించిందనమాట ఇవి. ఇవొచ్చేసి గవ్వలకు సంబంధించి గవ్వలనమాట. గవ్వలు ఇంగా ఏదేదో వాళ్ళకి నచ్చినటియన్నీ ఇక్కడ ఒక మ్యూజియం మాదిరి పెట్టి చూపిస్తున్నారనమాట పోయిన వాళ్ళందరికీ. ఇవన్నీ వచ్చేసి పిల్లకాయలు ఆడుకునేటియి. అన్నమాట. అలాగే ఈ సాహిత్య అయితేనా చేతకు రాకపోయినా, తెలియకపోయినా ఆడ ఎన్ని వస్తువులున్నాయో అన్ని వస్తువులు ఆడిందనమాట బిడ్డ. ఒక్కటి కూడా వదలలేదు. అన్నీ మొత్తం ఆడింది. మా అందరి లెక్కల్లా సాహిత్యమే బాగా ఎంజాయ్ చేసిందనమాట. ఇదొచ్చేసి కోవేటు లొకేషన్ చూపించదనమాట. ఇదొచ్చేసి చూసారా కోవేట్ అంతా ఇలా ఉంటది. మంచి ఒక తావలా మీద ఇలా డెకరేషన్ చేసి పెట్టారు. కోవేట్ అంతా అదనమాట. మా అమ్మ కూడా చిన్నపిల్ల మాదిరి అయిపోయి ఆడుతున్నారు వాళ్ళతో పాటే. స్నేహ మీరుతో చూసారు కదా, ఇలా అవ్వ మనవరాలు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడేమంటే వాళ్ళ డాడీ కూతురు ఆడుకుంటున్నారు. నేను మా ఫ్రెండ్ మాత్రం చూస్తా వీడియోలు తీసుకుంటా ఉండిపోయామన్నమాట. అందరూ ఇలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే తినేదానికి మాత్రం మనం తినేటివి ఏం లేవన్నమాట. ఎందుకంటే తిని ఆడంటే ఆడ ఏస్తారనేసి హోటల్ కూడా ఏం పెద్దగా పెట్టలేదన్నమాట. హోటల్ లోపలైతే ఏం లేవు. ఏం కొనుక్కోవాలన్నా బయట వెళ్ళే కొనుక్కోవాలి. లోపలైతే ఏం లేవన్నమాట. ఓన్లీ చూసేదానికి మాత్రమే. ఓకే అండి. అంతా అయితే చూసేసాము. అన్ని వీడియోలైతే తీసేసాను. లాస్ట్ వచ్చేసి ఇక్కడ సముద్రం రెండో ఫ్లోర్‌లో అయితే సముద్రం మంచిగా కనిపిస్తది. అలాగే ఇక్కడ కుర్చీలు కూడా వేశారన్నమాట ఆడుకునేదానికి, కూర్చునేదానికి. ఇక్కడ ఈ నంబర్‌లతో ఎవరెవరి పేర్లు ఇలా రాసుకోవచ్చని నెంబర్లు పెట్టారు. నేనైతే నా పేరు రాశాను. ఇక్కడైతే సాహిత్య వాళ్ళ అక్క పేరు రాసుకునింది. అంతా అయిపోయింది. ఇక్కడ హోటల్‌కి వచ్చామన్నమాట. హోటల్‌కి వచ్చి మంచిగా భోజనం చేసేసాము. భోజనం చేయలేదు, టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట. ఎవరికి కావాల్సిన వాళ్ళు పూరీలు, మా అమ్మ అయితే చపాతి తినింది. వీళ్ళైతే పూరి తిన్నారు. మేమైతే దోశ తిన్నాము. అలాగే బయటకు వచ్చాక ఇక్కడ కారు పెట్టి ఇలా కమ్మిలు పెట్టారనమాట. ఎందుకంటే కారు లేపేదానికి. ఎందుకు పెట్టారో తెలీదు. వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ లాగుతున్నారు, మేమెందుకు లాగకూడదు అనేసి అమ్మ కూతురు ముగ్గురు లాగారనమాట కారు పైకి.